సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైద్యులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఆయన ఆకస్మిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు సమయపాలన పాటించాలని పలు సూచనలు జారీ చేశారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కలుషిత పెట్రోల్ కొట్టించడంతో మోటార్ బైక్ పై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆమ్దలవలస మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద కొండవలస గ్రామానికి చెందిన వ్యక్తి అల్లాడ రాజు తన వాహనంలో పెట్రోల్ కొట్టించారు. అయితే కొట్టించిన కలుషిత పెట్రోల్ కారణంగా ఒక్కసారిగా బైక్ లో మంటలు చెలరేగాయి. దీంతో వాహనదారులు భయాందోళన చెందారు. కనీస నిబంధనలు పాటించకపోవడం కారణంగా మంటలను అదుపు చేసేటందుకు ఎవరూ సాహసించలేదు. ఫైర్ ఎగ్జిస్టింగ్ ఇసుక బకెట్లు గాని బంకు ఆవరణలో లేకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. వాహనాలకు కనీస సౌకర్యాలైనటువంటి గాలి కొట్టే యంత్రాలు మూతపడి ఉన్నాయి. వాటిని నిత్యం వినియోగదారుల వాహనాలకు గాలి నింపేందుకు ఒక నిర్వాహకుడు ఉండాలి. అయితే నిర్వాహకుడికి ఖర్చుతో కూడుకున్న పని కనుక అటువంటి దాఖలాలు కనిపించలేదు. పెట్రోల్ బంకులో భద్రతా ఏర్పాట్లు కూడా కనిపించలేదు. నాణ్యత ప్రమాణాలు మచ్చుకైనా కనిపించలేదు. వీటిపై అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలానికి వెంటనే రెవెన్యూ అధికారులు డిటి హనుమంతు మురళి, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సమావేశం శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, ఉపాధ్యాయ అధ్యాపక సంక్షేమం కోసం పలు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి కోరడ్ల విజయ గౌరీని గెలిపించాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ కుమార్, బమ్మిడి శ్రీరామ్మూర్తి, పేకల తేజేశ్వరరావు, సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గొంటి సురేష్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పశు ఆరోగ్య శిబిరంను ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం కొల్లూరు పంచాయతీ కేంద్రంలో పశు వైద్యులు శిరీష ఆధ్వర్యనందు ప్రభుత్వ ఆదేశాల మేరకు పశు ఆరోగ్య శిబిరాన్ని ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ప్రతినిధి పైల లక్ష్మీనారాయణ, పాయ నూకయ్య, మల్లా లక్ష్మీనారాయణ, పాడి రైతులు, గ్రామ పెద్దలు, యువకులు, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని, యువతే దేశానికి దిశానిర్దేశమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. ఎచ్చెర్ల మండలంలోని శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో యువతని భాగస్వామ్యం చేస్తున్నారని అన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వివరించారు. యువతను చైతన్యం చేసే దిశగా వ్యాసరచన, వక్తృత్వ, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. యువత అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద వంటి ప్రముఖుల స్ఫూర్తితో యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. యువత బాధ్యత తీసుకునేటప్పుడే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యమన్నది ప్రతి విషయంలో నిజమైందని గుండుశంకర్ తెలిపారు. యువత వ్యసనాల బారిన పడి విలువైన జీవితాలు నాశనం చేసుకోవద్దని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. తమకు నైపుణ్యం ఉన్న క్రీడల్లో యువత రాణించి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర, దేశ స్థాయిలో ఇనుముడింపజేయాలని ఎమ్మెల్యే గుండుశంకర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం ప్రతినిధులు, శివాని ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. నీటి సంఘం సభ్యులు మిత్తిరెడ్డి మధుసూదన్ రావు రాజ్యం పురపాలక సంఘం పరిధిలో కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు.
భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు మరియు విజయనగరం జిల్లా రాజాం పురపాలక సంఘ పరిధిలో సుమారు 40 లక్షల రూపాయల నిధులతో జరుగుతున్న ప్రధాన కాలువ నిర్మాణ పనులను మున్సిపల్ శాఖ సిబ్బంది వెంకట్రాజ్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ మరియు సివిల్ కాంట్రాక్టర్ సూర్యనారాయణతో కలిసి నీటి సంఘం సభ్యులు మిత్తిరెడ్డి మధుసూదన్ రావు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ప్రతిపాదనలకే పరిమితమైన ప్రధాన కాలువ పనులను మాజీ మంత్రి, శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కాలువ నిర్మాణ పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. తాను ఈ కాలువ విషయమై గత ప్రభుత్వంలో పలుమార్లు కమిషనర్ ని కలిసి వినతిపత్రం అందజేశారని తెలిపారు. ఈనాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కాలువ పనులు పూర్తయ్యాయని తెలిపారు. విద్యార్థుల ఆహ్వానం మేరకు విద్యార్థుల ఫేర్వెల్ వేడుకల్లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు నిర్వహించిన ఫేర్వెల్ వేడుకల్లో నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తన కళాశాల రోజులను విద్యార్థులతో పంచుకున్నారు. ఏ విషయంలోనైనా విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది కలిగితే తనకు తెలియజేయాలని కోరారు. అనంతరం విద్యార్థులకు 20,000 రూపాయలు బహుమానాన్ని అందించారు. కార్యక్రమంలో ప్రధాన అధ్యాపకులు మరియు కళాశాల సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కలిసిటి అప్పలనాయుడు పనితీరును టీడీపీ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎంపీలతో అమరావతి క్యాంప్ ఆఫీస్ వద్ద నిర్వహించిన టీడీపీపీ మీటింగ్ లో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు వారి నియోజకవర్గ సమస్యలను, పార్టీ కార్యకర్తల వ్యక్తిగత సమస్యలను, ప్రజల సమస్యలను, జిల్లా కార్యాచరణకు సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లగా అంతటా సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీ కలిసిటి అప్పలనాయుడు పనితీరును ప్రశంసిస్తూ అన్ని అంశాల్లో ఎంపీ అద్భుతంగా రాణిస్తున్నారని, ఒకవైపు ప్రజాక్షేత్రంలో సమస్యలను నేరుగా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని సరైన మార్గంలో ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో గాని, వాటిని సరైన మార్గంలో పెట్టడంలో గాని, అలాగే ప్రతి అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించడంలో గాని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా బేష్ అనిపించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. కంచిలి మండలం జాడుపూడి గ్రామ పంచాయతీలో శ్మశాన వాటికలు ప్రజా విశ్రాంతి మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం జాడుపూడి గ్రామ ప్రజల కోరిక మేరకు సర్పంచ్ ద్రాక్షాయని జయరాం మరియు ఎంపీటీసీ జామి జయావర్ల ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘం ఎంపీపీ నిధులు 4 లక్షల రూపాయల వ్యయంతో జాడుపూడి గ్రామ పరిధిలో గల శ్మశాన వాటికకు ప్రజా విశ్రాంతి మండప నిర్మాణానికి ఎంపీపీ పైల దేవదాసిరెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు వజ్జి మృత్యుంజయరావు, జేసీఎస్ కన్వీనర్ కొనపల సురేష్, ఎక్స్-పీఎస్సీఎస్ చైర్మన్ దుర్గాసి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. బత్తిలి మరియు వడ్డంగి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయడానికి ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని బత్తిలి రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా భావిని మండలంలో గల గిరిజన రైతాంగానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి బత్తిలి మరియు వడ్డంగి ఎత్తిపోతల పథకాల ద్వారా సుమారు 6,000 ఎకరాల్లో సాగునీరు ఇవ్వటానికి ఉపయోగపడే ప్రాతిపదికపై ఎత్తిపోతల పథకాలు గత 10 ఏళ్లుగా పనులు జరగకపోవడంతో అంచనా వ్యయం విపరీతంగా పెరిగిపోతుందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం వర్షాధార వ్యవసాయ ఆధారిత భూములకు సాగునీరు కల్పించడమే మా ప్రథమ లక్ష్యం అని చెప్తుందని, రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం మాత్రమే కాకుండా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన పార్వతీపురం మన్యం జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసి వలసలను అరికట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భోగాపురం అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో బత్తిలి వడ్డంగి ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ త్రిమూర్తులు మరియు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిత అప్పలనాయుడు పాల్గొని మాట్లాడారు. భావిని మండలంలో వంశధార వరద కాలువ వల్ల భూములు కోల్పోయి మిగిలిన సారవంతమైన వర్షాధారిత సాగు భూములకు సాగునీరు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లాలో అపారమైన జలవనరులు గల నాగావళి, వంశధార, వేగవతి, చంపావతి, ఒట్టిగెడ్డ, పెద్దగెడ్డ, జంపరకోట, భావిని మండలాల్లో ఉన్న కొండలోవ గెడ్డ వంటి జలవనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిపై ఉన్న కట్టడాలను కావలసిన నిధులు ఇవ్వక నేటికి దశాబ్దాలు దాటుతున్న ఆ ప్రాజెక్టులు పూర్తి కాక
పెండింగ్ లోనే ఉండడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనమని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎత్తిపోతల పథకం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ త్రిమూర్తులు మాట్లాడుతూ బత్తిలి వడ్డంగి ఎత్తిపోతల పథకానికి వంశధార నది నుండి సాగునీరు కల్పించుటకు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వ దృష్టికి తెచ్చి నిధులు మంజూరు చేస్తే అనుకున్న సమయానికన్నా ముందుగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతుల కలలు నెరవేర్చడానికి తమ సిబ్బందితో క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తామని తెలిపారు. మామిడి అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు తండ్రి కీర్తిశేషులు మామిడి అప్పారావు 25వ వర్ధంతి కార్యక్రమం శాసనసభ్యుల కార్యాలయంలో మండల నాయకుల ఆధ్వర్యంనందు నిర్వహించారు. కార్యక్రమంలో మామిడి గోవిందరావు తన తండ్రి అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మామిడి గోవిందరావు మాట్లాడుతూ తన తండ్రి అప్పారావు బ్రతికినంత కాలం కుటుంబ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించి కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో నిలిచేలా చేశారని, జీవితాంతం విలువలకే కట్టుబడిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహనీయుడని, చిన్నప్పటి నుంచే ఉన్నత ఆశయాలు విలువలతో కూడిన సామాజిక స్పృహతో తమని పెంచారని అన్నారు. ఏ లోకంలో ఉన్నా ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని, అలాగే తమ కుటుంబానికి ఎల్లవేళలా ఆయన ఆశీస్సులు అందిస్తూ ఉంటారని అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లావేరు మండలం గుమ్మడం పంచాయతీలో పశు ఆరోగ్య శిబిరంను నిర్వహించారు. లావేరు మండలం గుమ్మడం పంచాయతీ గుమ్మడం గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. పశువుల గర్భం తనిఖీలు, గర్భకోశ చికిత్సలు, దూడలకి నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో డాక్టర్ లావణ్య, కూటమి నాయకులు మజ్జి రామ్మూర్తి మాట్లాడుతూ పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ హేమంత్, కూటమి నాయకులు మజ్జి రామ్మూర్తి, దుర్గాసి రాంబాబు, జగ్గురోతు బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.